రాతపూర్వకంగా పేరు, నెంబరు, అడ్రస్తో సహా మళ్ళీ వీరందరితో కలిపి ఈ కమిటీలందరితో కలిపి మళ్ళీ మరో వారంలో నేను భారీగా వీళ్ళందరితో కలిపి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాను. డివిజన్ వారీగా డివిజన్ కమిటీలు, బూత్ కమిటీలతో కూర్చొని వారికి ఉన్న సమస్యలు తీసుకుంటాం. అట్లా 7 డివిజన్లు కూడా నేను సపరేట్గా కూర్చొని వాటన్నిటి తీసుకుని వాటి పరిష్కారం కూడా చేస్తానని కూడా మీ అందరికీ మాట ఇస్తా ఉన్నాను. చెప్పండి, ప్రతి డివిజన్లో తిరగండి, ధైర్యంగా తిరగండి, ధైర్యంగా చెప్పండి. ఈరోజు ప్రజల ప్రభుత్వం ఉంది ఇక్కడ, మన ప్రభుత్వం ఉంది ఇక్కడ. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. సంతోషంగా, ధైర్యంగా బతకండి. ఇది ప్రజాప్రభుత్వం, దొరల ప్రభుత్వం కాదు, ఇది ప్రజల ప్రభుత్వం అని చెప్పండి. దొరతనంతోనో లేకపోతే దాదాగిరితోనో ఎవరో దాడులు చేయటానికి వస్తే ఇక చెల్లదో, వాళ్ళకి మార్గము, దారి, వాళ్ళ స్థానం ఎక్కడో కూడా చూపిస్తామని కూడా చెప్పండి. మీరు చెప్పి ప్రజల కోసం పనిచేయండి. మనం పనిచేసి రేపు జరగబోయేటువంటి లోక్సభ స్థానాల్లో ఎన్నికల్లో ఈ జూబ్లీ శాసనసభ స్థానం నుంచి అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు పోటీ చేసినా చేయి గుర్తుపైన అత్యధిక మెజార్టీతో ఇక్కడి నుంచి ఓట్లేసి గెలిపించాల్సిన బాధ్యత కూడా మనందరం తీసుకుందాం. మీతో పాటు నేను కూడా ఉంటానని మీ అందరికీ మాటిస్తా ఉన్నాను. కానీ చేయాల్సిన పని, బాధ్యత మాత్రం మనందరిదని మీ అందరికీ సవినయంగా నేను మనవి చేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి ఏ సమస్య అయినా ఎప్పుడైనా నా దృష్టికి తీసుకుని రావచ్చు. హైదరాబాద్, సికింద్రాబాద్లో ఏ సమస్యలు ఉన్నా వాటిని పరిష్కారం చేయడం కోసం 24/7 నేను అందుబాటులో ఉంటానని మీ అందరికీ మాటిస్తా ఉన్నాను. అదంతా తెలిసినటువంటి వాడు. ఇది మనందరి బాధ్యత. మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, క్లీన్ అండ్ గ్రీన్ జూబ్లీహిల్స్ అనేది అసలు రాష్ట్రంలోనే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ అంటే చాలా పెద్ద పేరు. అటువంటి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో క్లీన్ అండ్ గ్రీన్ అడ్మినిస్ట్రేషన్ ఇస్తామని చెప్పండి. క్లీన్ అండ్ గ్రీన్ అడ్మినిస్ట్రేషన్ ఇస్తామని చెప్పండి. హైదరాబాద్ మనది, మనందరిది. హైదరాబాద్ మనది, మనందరిది.